గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కపిలతీర్థంలో కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాలు. తిరుపతిలో శాస్త్రోక్తంగా శ్రీ కామాక్షిదేవి చండీ హోమం. అలిపిరి ధ్యానారామంలో కార్తీక మాసోత్సవాలు. శ్రీ ఉమామహేశ్వర స్వామి వారికి రుద్రాభిషేకం. నారాయణవనం క్షేత్రంలో వార్షిక తెప్పోత్సవాలు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వరునికి స్నపన తిరుమంజనం. తొండవాడ అగస్తీశ్వరాలయంలో కార్తీక మాస ప్రత్యేక ఉత్సవాలు. వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి మయూర వాహన సేవ. పరమ పవిత్ర కార్తీక మాస శుభవేళ తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి ఆలయం పంచాక్షరి నామంతో ప్రతిధ్వనిస్తోంది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని టీటీడీ ఆధ్వర్యంలో కపిలతీర్థంలో అక్టోబర్ 22వ తేదీ నుండి నవంబర్ 20వ తేదీ వరకు కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం ఉదయం శ్రీ కామాక్షి అమ్మవారి చండీ హోమం సంప్రదాయ శోభితంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యాగశాలలో శ్రీ కామాక్షి అమ్మవారి ఉత్సవమూర్తిని ప్రత్యేక అలంకరణలతో కొలువుదీర్చారు. అనంతరం పండితులు అర్చకులు యాగశాలలో కలశ స్థాపన, కలశ పూజ, పుణ్యాహవాచనం, గణపతి పూజ, సంకల్ప పూజ, అగ్ని ప్రతిష్ఠ, చండీ పూజ, హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలను నిర్వహించారు. శివాయ నమః శివాయ महाकाली चंडिका देवी तांबूल पंचमांचन पुष्पसहित महाभिरं समर्पयामि नमः स्वाहा महाकाली चंडिका देवी स्वाहा अनेन दिव्यमंगल होमेन भगवती తిరుపతిలోని అలిపిరి సమీపంలోని ధ్యానారామంలో టీటీడీ ఆధ్వర్యంలో కార్తీక మాస విశేష అభిషేకాది ఆరాధనలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సోమవారం తెల్లవారుజామునే శ్రీ ఉమాబృహదీశ్వర స్వామి వారికి రుద్రాభిషేకం వేదోక్తంగా జరిగింది. ముందుగా అర్చకులు సంకల్ప పూజ, మహాగణపతి పూజ, పుణ్యాహవాచనం జరిపారు. ఆపై వేద పండితుల నమక చమక పారాయణం, మంగళ ధ్వనులు, ఢమరుక, శంఖనాదాలు, భక్తుల హరహర మహాదేవ నామస్మరణల నడుమ శ్రీ ఉమాబృహదీశ్వర స్వామి వారికి అర్చకులు అత్యంత మహత్తరంగా పంచామృతాలు, విభూది, చందనం, కుంకుమాది మంగళ ద్రవ్యాలతో రుద్రాభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఆపై చందన రేఖలు, కుంకుమ తిలకంతో భస్మధారణ పూర్తి చేసి పుష్పమాలలను అలంకరించి బిల్వార్చన, పుష్పార్చనలతో అష్టోత్తర శతనామార్చన నిర్వహించి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు.
हरा हर हरा हरों हरा हरों हरा हर हरा हर हरा हरों हरा हरों हरा त्रिपुरदनुजहरा त्रिगुणबन्धहरा त्रिपुरतनुजहरा त्रिगुणबन्ध తిరుపతి జిల్లా నారాయణవనంలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక తెప్పోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నవంబర్ 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు స్వామివారి ఆలయంలో వార్షిక తెప్పోత్సవాలను వైభవపేతంగా నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేసింది. ఉత్సవాల్లో భాగంగా 3వ రోజైన సోమవారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి స్నపన తిరుమంజనం జరిగింది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక స్నానపీఠంపై స్వామి అమ్మవార్లను కొలువుదీర్చిన అర్చకులు వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలు పలు రకాల ద్రవ్యాలతో ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించి హారతులు అందజేశారు. తిరుపతికి సమీపంలోని తొండవాడలో నెలవైన శ్రీ అగస్తీశ్వర స్వామివారి ఆలయంలో ఆదివారం ఉదయం రుద్రపాద ముక్కోటి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నవంబర్ 1 నుండి 10వ తేదీ వరకు ఈ ఉత్సవాలను నిర్వహించనున్నారు. ముక్కోటిగా రుద్రపాదాల ముక్కోటిగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో స్వామివారిని అగస్త్య మహాముని ప్రతిష్ఠించినట్లు స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. ఈ సందర్భంగా సోమవారం ఉదయం వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి అర్చకులు విశేష అలంకరణలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు మయూర వాహన సేవ వేడుకగా జరిగింది. భక్తులు వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి వాహన సేవను వీక్షించి తరించారు. शक्तिधरा शिवशक्तिमया तारकान्तका त्वामेव शरणम् शक्तिधरा शिवशक्तिमया तारकान्तका त्वमेव शरणम्. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాత సేవలో సోమవారం తెలంగాణ రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. సుప్రభాత సేవలో స్వామివారిని దర్శించుకున్న మంత్రికి అనంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా అధికారులు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి వెంకట జ్యోతిర్మయి కుటుంబ సమేతంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సోమవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా అధికారులు స్వామివారి ప్రసాదాలను అందజేశారు.
అలాగే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సోమవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ పూర్వపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా అధికారులు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. అన్నమయ్య జిల్లా రాజంపేట సమీపంలోని శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి 108 అడుగుల విగ్రహం వద్ద టీటీడీ నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయ ప్రతిష్ఠ కుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా జరిగాయి. అక్టోబర్ 31వ తేదీ నుండి నవంబర్ 3వ తేదీ వరకు పాంచరాత్ర ఆగముక్తంగా జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా 3వ రోజైన సోమవారం టీటీడీ పాంచరాత్ర ఆగమ సలహాదారు డాక్టర్ కెహెచ్ రాజేష్ కుమార్ పర్యవేక్షణలో యాగశాలలో గర్తన్యాసం, రత్నన్యాసం, విగ్రహ ప్రతిష్ఠ, అష్టబంధన సమర్పణ, పంచగవ్య స్నాపనం, మూర్తి హోమం, శాంతి హోమం, ప్రాయచిత్త హోమం, మహాపూర్ణాహుతి నిర్వహించారు. ఆపై మహాకుంభ ప్రోక్షణ, ప్రాణ ప్రతిష్ఠ నిర్వహించి ప్రథమ దర్శనం, ధ్వజ అవరోహణం పూర్తి చేసి భక్తులకు తీర్థప్రసాద వినియోగం చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.
చిత్తూరులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో కైసిక ద్వాదశి పర్వదినం భక్తి ప్రధానంగా జరిగింది. ఏటా కార్తీక శుక్ల ద్వాదశి రోజు క్షీరాబ్ది ద్వాదశి వ్రతాన్ని ఆచరించడం సంప్రదాయం. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో లక్ష్మీ స్వరూపమైన తులసిని, దామోదర స్వరూపమైన శ్రీకృష్ణ భగవానుడిని చూడముచ్చటగా కొలువుదీర్చి కైసిక ద్వాదశి వ్రత పూజను శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో వ్రత పూజల్లో పాల్గొని తులసి దామోదర కృపకు పాత్రులయ్యారు. నంద్యాలలోని సంజీవనగర్ రామాలయంలో తులసి దామోదర కళ్యాణం కనుల పండుగగా జరిగింది. కార్తీక శుక్లపక్షం ద్వాదశిని పురస్కరించుకుని కైసిక ద్వాదశి పూజలను మంగళప్రదాయకంగా జరిపారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో తులసి దామోదరుల మూర్తులను చక్కని అలంకరణలతో ప్రత్యేకంగా కొలువుదీర్చి శాస్త్ర సంప్రదాయానుసారం కళ్యాణ క్రతువును నిర్వహించారు. భక్తులు కనులారా తులసి దామోదర ఆరాధన కళ్యాణోత్సవాన్ని వీక్షించి తరించారు. కోనసీమ జిల్లా వాడపల్లి క్షేత్రం భక్త శోభితంగా కనువిందు చేసింది. క్షీరాబ్ది ద్వాదశిని పురస్కరించుకుని వాడపల్లి వారాల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆలయ ప్రాంగణంలోని క్యూలైన్లలో బారులు తీరి గోవిందనామస్మరణలు చేస్తూ స్వామివారిని దర్శించుకున్నారు. ఇక కైసిక ద్వాదశి సందర్భంగా వాడపల్లి శ్రీ వెంకటేశ్వరునికి పావన గౌతమి తీరంలో తెప్పోత్సవం ఆహ్లాద శోభితంగా జరిగింది. భక్తులు నదీ తీరంలో ఆధ్యాత్మిక భరితంగా సాగిన వాడపల్లి వెంకన్న తెప్పోత్సవాన్ని తిలకించి పరవశులయ్యారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ.
ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తెలంగాణ రాష్ట్రం పావన గోదావరి తీరంలో నెలవైన పుణ్యక్షేత్రం భద్రాచలం. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో కార్తీక మాసం ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రతాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయంలోని చిత్రకూట మండపంలో శ్రీ సత్యనారాయణ స్వామి వారిని ప్రత్యేకంగా కొలువు తీర్చిన అర్చకులు భక్తుల చేత సంకల్ప పూజలను పూర్తి చేయించి వారి చేత నిష్ఠగా వ్రతాన్ని ఆచరింపచేయించారు. అనంతరం స్వామివారికి ధూపదీప నైవేద్యాలను, కర్పూర హారతులను అందజేసి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. శ్రీకాకుళంలోని శ్రీ ఉమా జటలేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు మంగళకరంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి అభిషేక సేవ వేదోక్తంగా జరిగింది. ముందుగా అర్చకులు సంకల్ప పూజలను పూర్తి చేశారు. ఆపై భక్తుల సమక్షంలో స్వామివారికి పలు రకాల ద్రవ్యాలతో అభిషేకాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం అర్చనాది కైంకర్యాలతో స్వామివారిని సేవించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. చిత్తూరు జిల్లా గంగవరం మండలం జగమర్ల అడవిలో స్వయంభూగా నెలవైన శ్రీ వందన మల్లేశ్వర స్వామివారి ఆలయం కార్తీక మాసోత్సవాలతో కలకలలాడుతోంది. స్వామివారు ఈ అటవీ ప్రాంతంలో స్వయంభూగా వెలిసి పూజలందుకుంటున్నారు. ఎంతో ఆహ్లాదకర వాతావరణంలో ఆధ్యాత్మిక శోభితంగా విరాజిల్లుతున్న శ్రీ వందన మల్లేశ్వరుని సన్నిధిలో స్వామివారి స్వయంభూ మూర్తికి అర్చకులు సంకల్ప పూజలతో శాస్త్రోక్తంగా అభిషేక కైంకర్యాన్ని నిర్వహించారు. అనంతరం అర్చనాది కైంకర్యాలను పూర్తి చేసి హారతులు అందజేశారు. భక్తులు శంభో శంకర నామస్మరణలు చేస్తూ శ్రీ వందన మల్లేశ్వరుని అభిషేక సేవలో పాల్గొని తరించారు. అనేక మూర్తుల ఆదిదేవుడు, అనవరతము మమ్మాదుకునే శివుడు. అనేక మూర్తుల ఆదిదేవుడు, అనవరతము మమ్మాదుకునే శివుడు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలోని మద్ది చెట్టులో స్వయంభూగా కొలువుదీరిన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయం ఉత్సవ కాంతుల్లో శోభిల్లింది. స్వామివారి సన్నిధిలో నిర్వహిస్తున్న 32వ సప్తాహ వార్షికోత్సవాల్లో భాగంగా సువర్చల హనుమత్ కళ్యాణం రమణీయంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సర్వశోభిత అలంకరణలతో కొలువుదీర్చిన అర్చకులు సంప్రదాయబద్ధంగా కళ్యాణం నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. నెల్లూరులోని వరాహ క్షేత్రంగా వినితికెక్కిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తులసి ద్వాదశిగా ప్రసిద్ధి చెందిన కార్తీక మాసం శుక్లపక్ష ద్వాదశి రోజు శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడికి విశేషంగా తులసి దళార్చనలను నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను కొలువు తీర్చిన అర్చకులు ఆగమ కైంకర్యాలతో సేవించారు. ఆపై స్వామి అమ్మవార్లకు తులసి దళార్చన నిర్వహించి కర్పూర నీరాజనాలు అందజేశారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ స్వామివారి పూజా కైంకర్యాలలో పాల్గొని తరించారు. తెలంగాణ రాష్ట్రం నల్గొండలోని శ్రీ రామకోటి స్తూప ఆలయంలో తులసి కళ్యాణం వేడుకగా జరిగింది. కార్తీక శుక్లపక్షం ద్వాదశి తిథిని పురస్కరించుకుని ఆలయంలో తులసి దామోదర ఆరాధన జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో తులసి ఉసిరి చెట్టులను కొలువుదీర్చిన అర్చకులు శ్రీ లక్ష్మీనారాయణులను ఆవాహన గావించి శాస్త్రోక్తంగా సంకల్ప పూజలతో కళ్యాణం నిర్వహించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో తులసి కళ్యాణంలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు.
తిరుపతి జిల్లా గూడూరులోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కైసిక ద్వాదశి పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా అలంకరించి పల్లకిపై ఆసనులను గావించారు. మేళతాళాలతో స్వామి అమ్మవార్లను ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి సహస్ర దీపాలంకార మండపంలో కొలువుదీర్చారు. అర్చకులు 1000 దీపాల వెలుగులో స్వామి అమ్మవార్లకు ఊంజల్ సేవను రమణీయంగా నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. శ్రీ వెంకటేశుడు శ్రీపతియునితడే శ్రీ వెంకటేశుడు శ్రీపతియునితడే. తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి అభిషేక సేవ నేత్రపర్వంగా జరిగింది. అర్చకులు వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి దివ్యమూర్తికి సంకల్పపూర్వకంగా పంచామృతాలు పలు రకాల సుగంధ ద్రవ్యాలతో ఆగమోక్తంగా అభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామివారికి తులసి మాలలను అలంకరించి ధూపదీప నైవేద్యాలను కర్పూర హారతులను అందజేశారు. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. వెన్నతో నాకు గలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. తెలంగాణ రాష్ట్రంలో పేదల తిరుపతిగా పేరుగాంచిన వికారాబాద్ జిల్లా కొడంగల్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారి సన్నిధిలో కైసిక ద్వాదశి ఉత్సవాన్ని ఆగమ సంప్రదాయాలతో నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తి ఉత్సవాలను సర్వశోభిత అలంకరణతో తిరుచిపై కొలువు తీర్చి పురాణ పఠనం సాతుమొర నిర్వహించారు. ఆపై ఆలయ వీధులలో స్వామి అమ్మవార్లకు ఊరేగింపు భక్తుల సభరితంగా జరిగింది. అయమేవ అయమేవ ఆది పురుషో, అయమేవ అయమేవ ఆది పురుషో, అయమేవ అయమేవ ఆది పురుషో, జయకరం తమహం శరణం భజామి. అయమేవ అయమేవ ఆది పురుషో, జయకరం తమహం. పవిత్ర పుణ్యక్షేత్రం వారణాసి శ్రీ కాశీ విశ్వనాథ స్వామివారి ఆలయ అనుసంధాన శ్రీ త్రయంబకేశ్వర్ హాల్లో ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి కళ్యాణం భక్తి ప్రధానంగా జరిగింది. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలోని తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లాలోని ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం మహిమాన్విత దేవాలయంగా వినుతుకెక్కింది. ఈ సందర్భంగా లోక కళ్యాణార్థం వారణాసిలో ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి కళ్యాణం ఘనంగా జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తీర్చిన అర్చకులు ఆలయ సంప్రదాయాలతో కళ్యాణం నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులోని గోపయ్య సమేత శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ఆలయం పుష్పాలంకరణలతో కనువిందు చేసింది. ఆలయంలో కార్తీక మాసోత్సవాలను పురస్కరించుకుని స్వామి అమ్మవార్లకు పుష్పోత్సవం జరిగింది. ఆలయ ప్రాంగణాన్ని రమణీయంగా సుగంధ భరిత వర్ణ శోభిత పుష్ప తోరణాలతో ముచ్చటగా అలంకరించారు. ఇక గర్భాలయంలోని గోపయ్య సమేత శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లికి ఘనంగా పుష్పోత్సవాన్ని జరిపి భక్తులకు దర్శనం కల్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.